అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ayat number 235. ولا جناح عليكم فيما عرضتم به من خطبة النساء أو أكننتم في أنفسكم علم الله أنكم ستذكرونهن ولكن لا تواعدوهن سرا إلا أن تقولوا قولا معروفا ولا تعزموا عقدة النكاح حتى يبلغ الكتاب أجله واعلموا أن الله يعلم ما في أنفسكم فاحذروه واعلموا أن الله غفور حليم. ఆయత్ నంబర్ 235. ఆ స్త్రీలను వితంతువులను నిఖా చేసుకోవాలన్న మీ సంకల్పాన్ని సూచనప్రాయంగా వారికి తెలియజేసిన లేక మీ ఉద్దేశాన్ని మీ గుండెల్లోనే దాచుకున్న తప్పేమీ లేదు. మీరు తప్పకుండా వారి గురించి ప్రస్తావిస్తారన్న సంగతి అల్లాహకు తెలుసు. అయితే మీరు వారికి లోపాయికారిగా వాగ్దానాలు చేయకండి. ధర్మయుక్తంగా ఏదన్నా చెబితే అది వేరే విషయం. కానీ ఇద్దత్ గడువు కాలం ముయ్యనిదే నిఖా ఒప్పందాన్ని నిశ్చయం చేయకండి. మీ ఆంతర్యాల్లో దాగి ఉన్న విషయాలను సైతం అల్లాహ్ తెలుసుకుంటాడని మరొకండి. కనుక ఆయన పట్ల అప్రమత్తంగా ఉండండి. అల్లాహ్ క్షమించేవాడు మృదు స్వభావి అని కూడా తెలుసుకో. అంటే వితంతువు లేక 3 సార్లు విడాకులు పొందిన స్త్రీ విషయమై ఒక ముఖ్య సూచన ఇందులో ఇవ్వబడింది. అదేమంటే గడువు ఇద్దత్ కాలంలో మీరు ఒకవేళ ఆమెతో నిఖా గురించి సూచనప్రాయంగా చెప్పదలిస్తే అందులో తప్పు లేదు. ఉదాహరణకు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో, నేను ఒక ఉత్తమ ఇల్లాలి కోసం అన్వేషిస్తున్నానో అనడంలో దోషం లేదు. కానీ ఆ మేరకు రహస్య మంతనాలు సాగించడం, ఆమె చేత ఒట్టు వేయించుకోవడం వంటివి చేయకూడదు. అలాగే గడువు ముగియక ముందే నిశ్చితార్థం చేసుకోవడం కూడా సరి అయినది కాదు. ఇక ఒకసారి లేక రెండవసారి విడాకులు పొందిన స్త్రీల వద్ద ఇలాంటి ప్రస్తావన సూచాయిగా తీసుకోవడం కూడా ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే ఆ గడువు పూర్తి అయ్యే వరకు ఆమెపై భర్తకు హక్కు ఉంటుంది. బహుశా ఆమె భర్త రాజీ పడాలనుకుంటాడేమో. గమనిక, కొంతమంది తేలిక ఇద్దత్ కాలంలోనే నికా చేసుకుంటారు. వీరికి సంబంధించిన ఆదేశం ఏమిటంటే, ఒకవేళ ఆ నవదంపతులు సమాగమం జరపకుండా ఉంటే వెంటనే వారిని విడదీయాలి. ఒకవేళ సమాగమం జరిగిపోయి ఉంటే అప్పుడు ఏర్పాటు తప్పదు. కానీ తిరిగి వారిద్దరూ గడువు అనంతరం నికా చేసుకోగలరా లేదా అన్న విషయమే ఏకాభిప్రాయం లేదు. ఇక వారు ఎన్నటికీ పరస్పరం నికా ద్వారా కలుసుకోలేరు అని కొందరు విద్వాంసులు నిర్ద్వందంగా చెప్పారు. అయితే వారి మధ్య వివాహ బంధానికి అవకాశం మిగిలి ఉంటుందని చాలామంది ఉలిమాలు భావిస్తున్నారు. తఫ్సీర్ ఇబ్నే కసీర్. అంటే సూచనప్రాయంగా సూచాయిగా ఉద్దేశాన్ని వ్యక్తపరచడం అన్నమాట. ఉదాహరణకు, నీ విషయంలో నేను శ్రద్ధాసక్తులు కలిగి ఉన్నాను అని అనడం, లేదా ఆమె వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే ముందు నాకు తప్పకుండా తెలియజేయండి అని ఆమె సంరక్షకునితో చెప్పడం మొదలగునవి. ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 236. لا جناح عليكم إن طلقتم النساء ما لم تمسوهن أو تفرضوا لهن فريضة ومتعوهن على الموسع قدره وعلى المقتر قدره متاعا بالمعروف حقا على المحسنين. ఆయత్ నంబర్ 236. ఒకవేళ మీరు స్త్రీలను తాకకుండా వారి మహర్ను నిర్ధారించకుండానే
వారికి విడాకులు ఇస్తే అది కూడా మీకు పాపం కాదు. అయితే వారికి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చండి. స్థితిమంతుడు తన స్థితికి తగినట్లుగా, పేదవాడు తన స్తోమతకు తగినట్లుగా ధర్మం ప్రకారం ప్రయోజనం చేకూర్చాలి. ఉత్తమముగా వ్యవహరించే వారికి ఇది విధిగా నిర్ణయించబడింది. నిఖా సందర్భంగా మహర్ నిర్ధారణ కాకుండా ఉండి శోభనానికి ముందే విడాకులు ఇచ్చేసిన స్త్రీ గురించి ఇందులో చెప్పబడింది. అటువంటి స్త్రీకి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చి సాగనంపమని తాకీదు చేయబడింది. ఈ ప్రయోజనాన్ని ఆయా వ్యక్తులు తమ స్థాయికి తగ్గట్లు చేకూర్చాలి. మొత్తానికి మంచివారిపై ఇది తప్పనిసరిగా చేయబడింది. ఈ ప్రయోజనం నిర్ధారణ కూడా జరిగింది. ఒక సేవకురాలిని కానుకగా ఇవ్వాలని కొందరంటే 500 దిర్హముల నగదు చెల్లించాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. 1 లేదా అంతకన్నా ఎక్కువ జతల బట్టలు సమకూర్చాలని ఇంకొందరు వ్యాఖ్యానించారు. అయితే ఈ నిర్ధారణ షరియత్ పరంగా జరిగినది కాదు. ఆయా వ్యక్తుల ఆర్థిక స్థితిపై, వారి ఔదార్యంపై ఇది ఆధారపడి ఉంది. మరి ఈ ప్రయోజనం అన్ని రకాల విడాకులకు వర్తిస్తుందా, లేక ఈ ఆయతులో ఇక్కడ పేర్కొనబడిన ఈ రకపు విడాకులకు మాత్రమే వర్తిస్తుందా అన్న విషయమై కూడా ద్వంద్వాభిప్రాయాలున్నాయి. అన్ని రకాల విడాకులు పొందిన మహిళకు ఇది వర్తిస్తుందని దివ్య ఖురాన్లో మరికొన్ని ఆయతులు సూచిస్తున్నాయి. ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చి సగౌరవంగా పంపాలన్న ఈ ఆదేశంలో దాగి ఉన్న పరమార్థం గురించి, దాని యొక్క లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భేదాభిప్రాయాలు వచ్చి మాటా పెరిగి గుండెకు గాయమై వ్యవహారం విడాకుల వరకు వచ్చినప్పుడు ఉదారంగా మసులుకోవడం, వీలైనంత వరకు స్త్రీకి ఊరట కల్పించడం చాలా అవసరం. తద్వారా భవిష్యత్తులో ప్రతీకార భావం పెళ్ళువ్వకుండా ఉంటుంది. కానీ వాస్తవంగా జరుగుతున్నదేమిటి? మన సమాజంలో విడాకులు పొందిన స్త్రీని చిన్నచూపు చూడడమే కాకుండా అత్యంత అవమానకరమైన ధోరణిలో ఆమెను సాగనంపటం పరిపాటు అయిపోయింది. ఈ చర్య వల్ల ఆ 2 కుటుంబాల మధ్య గల తత్సంబంధాలు శాశ్వతంగా చెడిపోతాయి.